జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుండే లేడు. జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుండే లేడు. కామ క్రోధ లోభ మోహ పాపపు డాగులివియే. కామ క్రోధ లోభ మోహ పాపపు డాగులివియే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జన్మపాపం ఉందా లేదా అనే ఈ సబ్జెక్ట్లో జన్మపాపం లేదు అంటున్న పెద్ద పెద్ద మహామహులు ఉన్నారు కనుక మీరు దయచేసి నన్ను చూడొద్దు, వాక్య ప్రకారంగా నేను చెబుతున్నది సరైనదా కాదని చూడండి. అలా అయితే దాన్ని తీసుకోండి, ఆశీర్వదించబడతారు. కానీ లెంగ్త్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి చూడటం మానేయద్దు. చూడకూడదు అనుకుంటే స్టార్టింగ్లోనే కట్ చేయండి, మధ్యలో అస్సలు కట్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఇది నా కోరిక. జన్మపాపం ఉందా, జన్మపాపం లేదా అనే సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ, ఆ సందర్భాన్ని పార్ట్ 1గా ఒకసారి మీరు చూశారు. ఇప్పుడు పార్ట్ 2గా రెండవ భాగాన్ని వాక్య ప్రకారంగా ప్రభువు నాకు ఇచ్చిన ఆ తలంపును బట్టి నేను సరైన ఆన్సర్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే గతించిన సమయాల్లో పిడి సుందరరావు గారని పెద్దవారు, తండ్రి సమానులు, వారి ద్వారా కొన్ని విషయాలు ఆయన జన్మపాపం లేదు అని సవాల్ చేసి తొక్క తీస్తాను ఇట్లా మాట్లాడిన సందర్భం కూడా విన్నారు. అయితే మనం సవాల్ చేయం కానీ సాత్వికంగా సమాధానంగా వెళదాం. రెండవది, వారి అనుచరుల్లోనే విజయప్రసాద్ రెడ్డి గారు కూడా జన్మపాపం లేదు అని చాలా రిఫరెన్స్లు, చాలా విషయాలు చెప్పారు. అన్నీ చెప్పాలంటే గంటలు పడుతుంది, కానీ కొన్ని విషయాలు మెయిన్ టాపిక్స్ అసలు ఆయన ఏమన్నారు దాని గురించి చెప్పడానికి ఇష్టపడతాను. తర్వాత రాంబాబు గారని, ఆయన కూడా పిడి సుందర గారి యొక్క అనుచరులే. ఆయన కూడా జన్మపాపం లేదు అని చెప్పి ఆయన విధానాలు చెప్తూ వచ్చారు. ఇప్పుడు మొట్టమొదటిగా విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఆయన అంటున్నారు, పిల్లలు కూడా పుట్టిన వెంటనే పరిశుద్ధులే, నో డౌట్ అని అంటున్నారు. ఒకసారి ఆ మాట కూడా వినండి. పాపం లేకపోతే మూల పాపం, ఆది పాపం, స్వభావ పాపం ఇవేవి కూడా పుట్టుకతో ఉండవు. పుట్టుకతో ప్రతివాడు పరిశుద్ధుడే. మళ్ళీ చెబుతున్నాను, పుట్టుకతో ప్రతి శిశువు పరిశుద్ధుడే. ఆ పరిశుద్ధతను మనం ఊహ తెలిసిన తర్వాత కోల్పోతున్నాం. విరుద్ధంగా మత్తయి సువార్త 11:25 అంటాడు, జ్ఞానులకు వివేకులకు అనగా పెద్దవారికి ఈ సంగతులు మరుగు చేసి, లోక 10:21 కూడా అదే ఉంటుంది, పసిబాలురకు బయలుపరుచుట ఎవరి దృష్టికి అనుకూలం అట? దేవుడి దృష్టికి. ఏమంటే పసిపిల్లలు ఎందుకంటే దేవుడికి అంత ఇష్టం? వాళ్ళు పరిశుద్ధులండి పుట్టుకతో, వాళ్ళ పాపం లేదు. అలాగే కీర్తన 106:38 అంటాడు, నిరపరాధుల రక్తము అనగా తమ కుమారుల కుమార్తెల రక్తము అనగా పసిబిడ్డల రక్తము ఒలికించిరి అంటాడు. ఎవరట వాళ్ళు? నిరపరాధులు అని ఉంది కీర్తన 106:38. పసిపిల్లలు, పూర్వకాలంలో పసిపిల్లలను బలిచ్చేవారు. ఆదాము నుండి ప్రారంభమై వచ్చేసింది అంటున్నారు అందరికీ. ఏదో ఈ రోజున 750 కోట్ల మందికి, అంతకుముందు పుట్టి చచ్చిపోయిన కోటాను కోట్ల మందికి వచ్చేసిందట ఒక్క ఆదాముది. అసలు ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు అంటున్నాను నేను? దేవుళ్ళ నుండి వచ్చాడు. వస్తే గిస్తే దేవుడిది రావాలి, కానీ ఆదాము ఎవడు మధ్యలో? నా తండ్రి ఎవరు? యెషయా గ్రంథం 64:8. యెషయా గ్రంథం 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి 63:16. అదే యెషయా గ్రంథం 63:16. యెహోవా మాకు తండ్రివి నీవే. మార్కు సువార్త 11:26. పరలోకమందున్న మీ తండ్రి. స్వభావం ఎక్కడ మొదలవ్వాలి? ఆదాముకి తండ్రి దగ్గర మొదలవ్వాలి. ఆయన పోలిక, ఆయన స్వరూపం అదే రావాలి అందరికీ. నువ్వెవరు మధ్యలో వచ్చి ఆదాము నుంచి అందరికీ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పడం తప్పు కాదు? తప్పు కాదు. తండ్రిని వదిలేసి ఆదామును పట్టుకుంటారేంటి? తండ్రి స్వభావమే ట్రాన్స్ఫర్ అవ్వాలి. అయితే అదే అవుతుందని నేను చెప్తున్నాను ఇప్పటికీ. కానీ దాన్ని మనం అభ్యాసం చేసి ఊహ తెలిసిన తర్వాత ఏం చేసుకుంటున్నాం? దాన్ని ఆదాం పాడు చేసుకున్నట్టుగానే పాడు చేసుకుంటున్నాం. చూసారా, పిల్లలు పరిశుద్ధులే, పుట్టగానే నేను కూడా పరిశుద్ధుడే అంటున్నాడు. నేను అంటున్నాను, యేసు ప్రభు వారి గురించి మాత్రమే పరిశుద్ధులని మనం వింటుంటాం. ఎందుకంటే పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అనబడును అని చెప్పి యేసు ప్రభు వారి గురించి చెప్తారు. మనమందరం పరిశుద్ధులోనే ఎక్కడ ఉందా బైబిల్లో అంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి అనే మాట 3:23 రోమాలో మనం చూసాం. అయితే వీళ్ళు ఏమంటారంటే పుట్టబో శిశు పరిశుద్ధుడు
అందులో అనుమానం లేదు అని అన్నప్పుడు, అందరూ పరిశుద్ధులే అని అంటున్నప్పుడు నేను అంటున్నాను, అలాంటప్పుడు అందరూ పరిశుద్ధులుగా ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళ కోసం మరలా రావాల్సిన అవసరం ఏముంటుంది అంటే, వారేమంటారంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళు పాపం చేస్తారు కాబట్టి అంటారు. అంటే పరిశుద్ధులుగా పుట్టిన తర్వాత పెద్ద అయిన తర్వాత పాపం చేశారు అంటే తప్పకుండా చేస్తారనే కదా. చేస్తారు అంటే ఆల్రెడీ వారు పుట్టుతున్నప్పుడే ఆ పాపం సంబంధించిన స్వభావం వస్తుందనే కదా అర్థం. ఎందుకు మాట్లాడుతున్నానంటే, యేసు ప్రభు వారు ఆయన పరిశుద్ధుడిగా ఉంటూ ఆయన ఎందుకు వచ్చాడు? తిమోతి మొదటి పత్రిక 1:15 అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాడు అని అంటాడు. పాపులను రక్షించడానికి అని అన్నప్పుడు అంటే ఎవరు పరిశుద్ధులు లేరనే కదా. మరి చిన్నప్పుడు మీరు పరిశుద్ధులుగా ఉన్నప్పటికీ కూడా పెద్ద అయిన తర్వాత పరిశుద్ధతను ఒక్కరైనా కాపాడుకోవాలి కదా. యేసు ప్రభు ఒక్కరి గురించి పరిశుద్ధత ఉంది కదా. అక్కడ మనకు ఒక అర్థమవుతుంది. లోక 19:10 కూడా అంటాడు కదా, నశించిన దానిని వెతక రక్షణ. నశించిన దాన్ని అంటే తప్పకుండా అందరు నశించిపోతున్నట్లే కదా లెక్క. నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడని ఉంది అంటే ఎవ్వరు లేరనే కదా. అంటే దీనిని బట్టి చూస్తే శిశువులు అయితే పిల్లలు పరిశుద్ధులు అని ఎలా అనగలం? అంతేకాదు ఆయన ఏంటంటే వస్తే ఎవరు పాపం రావాలి? ఆదాము నుంచి నాకు రావడం ఏంటి? ఆదాము ఎవరు కుమారుడు? లోక 3:38 ప్రకారంగా దేవుని కుమారుడు కదా. దేవుని దగ్గర నుంచి ఆదాముకి పుట్టించిన తర్వాత, ఆదాము నుంచి మనం పుట్టిన తర్వాత ఎవరు పులికి రావాలో మనకి? ఆదాముది కదా, దేవుడిదే రావాలి కదా. కాబట్టి దేవుడు పాప అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అందరూ కూడా మన తండ్రి ఎవరు అని చెప్పి కొన్ని రిఫరెన్స్లు కూడా చెప్పారు. అందరికీ తండ్రి ఎవరు? మన దేవుడే, నో డౌట్, కాదంటలేదు. మాకైనా మీకైనా అందరికీ తండ్రి దేవుడే. అయితే ఆదాము నుంచి రావటం ఏంటి పాపము? ఆదాములో జన్మ పాపం ఎక్కడుంది? లేదు అంటున్నారు. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చిన్నపిల్లల్లో కూడా పాపము ఉందా లేదా అనే సందర్భంలో చిన్నపిల్లలు కూడా పాపం ఉంది అనడానికి గతించిన వర్తమానంలో కూడా మీకు చెప్పాను అనుకుంటున్నాను. కీర్తనలు 58లో మనం చూసినట్లయితే 3వ వచనంలో చాలా స్పష్టంగా ఆ రోజు చదువుకుంటూ వచ్చాం. అందులో తప్పకుండా పుట్టిన తోడనే అబద్ధములాడుదురు అనే మాట ఉంది. పుట్టిన తోడనే అంటే పుట్టిన తర్వాత అబద్ధంలో ఎలా ఆడతారు? పుట్టిన తర్వాత మాట్లాడలేవు కదా. అంటే వాళ్ళు పుట్టిన తోడనే అబద్ధాలతో ఉంటారు అన్నట్లుగా. ఆ తర్వాత 4వ వచనంలో రాస్తాడు 58:4లో, అక్కడ వారి విషయం నాగుపాము విషయంలో లాంటిది. ఎవరి విషయము? పుట్టిన తోడనే అబద్ధంలు ఆడే పిల్లలే కదా పుట్టిన తోడనే ఉండేది. మరి వాళ్ళకి ఆల్రెడీ జన్మపాపము అంటే పేరు జన్మపాపం అనే పేరు లేకపోవచ్చు, కానీ జన్మతో పాపిననే కదా. ఇంకో మాట మీకు చాలా క్లారిటీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. యోబు గ్రంథంలో కూడా ఇదే మాట మరలా ఈయన రాంబాబు గారు కూడా పరిశుద్ధుడినే అంటాడు. ఆయన కూడా నేను పరిశుద్ధుడినే, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడినే, ఎవరు పాపులుగా జన్మంతో లేరు అంటున్నారు. జన్మంతో పుట్టిన తర్వాత వారి బయటకు కనిపించకపోవచ్చు, కానీ వారిలో ఆ స్వభావం ఉంటుంది. యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం చూస్తే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగనే ఎవడునూ పుట్టనేరడు అనే మాట. పాప సహితుడు అంటే అర్థం ఏంటి? పాపం ఉన్నవాడు. పాపరహితుడు అంటే అర్థం ఏంటి? పాపం లేనివాడు. పాపములు ఉన్నవాడిలో నుంచి పాపం లేనివాడు పుట్టగలిగిన ఎంత మేలు అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు? అందరిలో కూడా పాపరహితులుగానే ఉన్నారు అంటే పరిశుద్ధులుగానే పుట్టారు అంటున్నాడు కదా. అంటే ఇక్కడ ఏం రాస్తున్నాడు? పాపరహితులుగానే ఉన్నారు అందరూ అని చెప్పకుండా పాపరహితుడు పుట్టడు అని క్లియర్గా ఉంది. అంటే పాప సహితుడు అంటే పాపం ఉన్నవాడు. ఆదాము అనే ఆయన దగ్గర నుంచి మనం వచ్చాం. ఎందుకంటే నేల మట్టితో నిర్మించిన తర్వాత ఆయనలో నుంచి వచ్చిన తర్వాత ఆయన ఆజ్ఞ అతిక్రమే పాపం చేశాడని మనం గతించిన సమయంలో చూసాం కనుక, ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత పాపం వచ్చింది. కాబట్టి ఆయన తర్వాతలో కూడా పాప సహితుడే కదా. ఇంకెవరు కూడా పాపరహితుడు పుట్టడు అని బైబిల్ చెప్తుంటే, ఆ తర్వాత అందరూ పరిశుద్ధులకు పుట్టారని చెప్పేసి ఇదిగో ఈ విజయప్రసాద్ రెడ్డి గారు కానీ ఆ రాంబాబు గారట వారు కూడా అంటున్నారు. రాంబాబు గారు అయితే ఏకంగా వెర్రి వెంగళప్పలో జన్మపాపం ఉందన్నవారని కూడా అన్నారు. అయితే ఇక్కడ 15వ అధ్యాయం యోబు గ్రంథంలో కూడా 15వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. 14వ వచనం, శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు. మనందరం కూడా తల్లి గర్భం నుంచి వచ్చాం. నిర్దోషులగుటకు అంటే పుట్టిన తర్వాత నిర్దోషులు కాము అంటే జన్మంతోనే ఏదో ఒక పాపం ఉందని కనబడుతుంది కదా. మరి ఎలా చెప్తారు విజయప్రసాద్ రెడ్డి గారు? ఇంకో మాట, అదే విజయప్రసాద్ రెడ్డి గారు ఏమంటారంటే, మరి దేవుడు పాపముల చేత మరణం అంటే అభౌతిక మరణం, అది భౌతికమైన మరణం కాదు, అది దేవుడు ఆల్రెడీ నిర్ణయించేశాడు. ఎలా
అంటే నియమింపబడిన దినంలో 139:16 కూడా అంటాడు కదా, నియమింపబడిన దినంలో ఒకటైనా కాకమునిపే నీ గ్రంథం లిఖితమైన ఈ మాట కూడా అన్నారు. చూడండి ఆ యొక్క ఆయన మాట్లాడుతున్న అనేక విషయాలు ఒకసారి చూడండి, రిఫరెన్స్లు చెప్తున్నారు ఆయన విజయప్రసాద్ రెడ్డి గారు. ఆదాం పాపం వల్లే మనకు మరణం వచ్చిందట. ఆదాం పాపం వల్ల మరణం వస్తే పరిమాణం అందరికీ సమానంగా ఉండాలి కదా. అందరూ 20 ఏళ్ళే బతకాలి, లేదా అందరూ ఆదాములకు 900 ఇయర్స్ దాటి బతకాలి, 900 ఇయర్స్ దాటి బతకాలి, లేదా 10 ఏళ్లే బతకాలి, 5 ఏళ్లే బతకాలి. ఒకడికి కొంత మరొకటి కొంత. ఈ వయఃపరిమాణం ఎందుకు నియమింపబడింది? అది భౌతిక మరణం వల్ల వచ్చింది. ఆ భౌతిక మరణం అనేది పాపం వల్ల రాలేదు, అది దేవుడు ముందే నియమించాడు. చూడండి, ఇప్పుడు వారి ఆయుష్కాలము పరిమితి కలది, మించజాలని వయఃపరిమాణమని వారికి నియమించిన వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది. తన 139:16 ఇది ఇంకా ఇంపార్టెంట్ వర్స్. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకడికి 20 ఏళ్ళు, ఒకడికి 30 ఏళ్ళు, ఒకడికి 40 ఏళ్ళు, ఒకడికి 120 ఏళ్ళు, ఒకడికి 900 చిల్లర. ఇవన్నీ నియమింపబడిన దినములు. ఎప్పుడు? పుట్టుకలో దేవుడి ఇష్ట ప్రకారంగా ఒకటైన కాకమునుపే నా దినములనియు నీ గ్రంథములో లిఖితములైన. చూసాం కదా. అయితే వారు ఏమంటున్నారంటే మరి అందరికి ఒకే ఏజ్ రావాలి కదా. ఆదాముకి ఏమో ఏకంగా 900 చిల్లర, మిగతా వాళ్ళకేమో కొంతమంది 20, కొంతమంది 30, కొంతమంది 40 ఇలా ఉంది కదా. అలాంటప్పుడు దేవుడు ముందుగానే 139:16 ప్రకారం నియమింపబడిన ఒకటైన కాకమునుపై గ్రంథములో లిఖితములైన అంటున్నాడు. కాబట్టి ముందుగానే దేవుడు ఒక్కొక్కరికి ఎంత పరిమాణం పెట్టేశాడు జగత్తు పునాది ముందే అంటున్నారు ఆయన. ఓకే, జగత్తు పునాది ముందుకే పెట్టాడు అనుకుందాం. అయితే ఇక్కడ మీరేమంటున్నారంటే పండు తిన్న రోజు చనిపోవాలి కదా. పండు తిన్న రోజు చనిపోయి ఉండుంటే మరి 939 అబద్ధమైంది కదా అంటున్నారు. నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఆదాము బతికిన సంవత్సరాలు ఆది కాండంలో మనం చూస్తే 9:5 ఆది కాండం 5:5 ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు అని ఉంది. దాని గురించి ఏమంటున్నారంటే ఆయన పాపం చేసినప్పుడు చనిపోవాలి కదా, అన్ని సంవత్సరాల వయసు బతికాడేంటి అని క్వశ్చన్ వేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు? ఎప్పుడో ముందే తిన్నాడు కాబట్టి 930 సంవత్సరాలు బ్రతికాడంటే అది అబద్ధమైనట్ట అని అంటూ, మిగతా వాళ్ళకు కూడా మరి అప్పుడే చనిపోవాలి కదా, మరి తర్వాత తగ్గితా వచ్చారేంటి అనేది గ్రహించలేకపోతున్నారు. నేను ఇప్పుడు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, వినండి. 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాము, నో డౌట్. అయితే పండు తిన్న దినం నిత్యముగా చచ్చదువు అనే మాట అన్నారు కాబట్టి ఆ రోజు చనిపోలేదు కాబట్టి ఆయన ఆత్మీయంగా చనిపోయినని ఎఫెసీ 2:1 ప్రకారంగా మీ అపరాధం చేత పాపం చేత మీరు చచ్చిన వారు ఉండగా అనే మాటను తీసుకుంటారు. అంటే ఆత్మీయంగా చనిపోయారు అంటారు. అంటే దేవుడు ఆజ్ఞ అతిక్రమించి ఆత్మీయంగా చనిపోయాడు అంటాడు. అభౌతిక మరణం అంటున్నాడు ఆయన. నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆ రోజు ఆయన శారీరకంగా కూడా చనిపోయాడు అనడానికి నేను ఒక ఎవిడెన్స్ ఇస్తున్నాను. దేవుని దృష్టికి పేతురు 2వ పత్రిక 3:8 రాస్తాడు, ఒక దినము 1000 సంవత్సరాలు. దేవుని దృష్టికి ఒక దినం ఎంత? 1000 సంవత్సరాలు. అప్పుడు 1000 సంవత్సరాలు ఒక దినం మనకి పోలికైతే ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు బ్రతికాడు. దేవుని దృష్టిలో ఒక దినం ఎంత? 1000 సంవత్సరాలు. అయితే ఆదాము ఇంకా 1000 సంవత్సరాలు లోపి 930లోనే చనిపోయాడు. భౌతికంగా చనిపోతే ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగిలింది? 70 సంవత్సరాలు. ఈ లోకంలో 70 సంవత్సరాలు ఇంకా ఆదాము బతికుంటే వన్ డే బతికినట్టు దేవుని దృష్టికి. అందుకనే దేవుడు తిన్న దినం చచ్చదువు అన్నాడు. అక్కడ శారీరకంగా భౌతికంగా చనిపోయాడు. ఇక్కడ రెండవదిగా ఆత్మీయంగా కూడా చనిపోయాడు. అర్థమవుతుందండి విజయప్రసాద్ రెడ్డి గారు? అయితే ఇప్పుడు మీకు చెప్పే అసలైన విషయం ఏంటంటే, ఇక్కడ ఆదాము ఆ తర్వాత కొంతమంది వాయిస్లు తగ్గుతున్నాయి కదా, ఈ దేవుడు ముందుకి పెట్టారంటున్నారు కదా. నేను చెప్తున్నాను, ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనంలో రాస్తాడు, నరులు భూమి మీద విస్తరణ ఆరంభించిన తర్వాత దేవుని కుమారులంట నరులు కుమార్తెలు చూడ చక్కని వారిని ఇష్టపడి వారికి మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది అంటారు. అయినా వారి దినములు ఎక్కడికి వచ్చినాయి? అంతకుముందు మెతుషాల 969 బతికాడు, ఆ తర్వాత ఆదాము 930 బ్రతికాడు. అలా ఉంది వయసులో. ఎప్పుడైతే ఆరోగ్యం వచ్చేసిందో వారి దినములు 120 సంవత్సరాలు, 120 ఏళ్ళు. అంటే 900 చిల్లర నుంచి 120 ఏళ్ళు తగ్గడానికి గల కారణం ఏంటంటే వారు చేసిన పాపమును బట్టి. అంటే ఆదాము ఏ విధంగా అయితే పాప స్వభావం బయలుదేరిందో అక్కడి నుంచి ఆటోమేటిక్గా దేవుడే వారి యొక్క ఏజ్ తగ్గించినట్టు కనబడుతుంది. ఆ తర్వాత 90వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే మాయిష్కులు 70 సంవత్సరాలు అధికం ఉంటే 80 అంటున్నాడు. అంటే ఇంకా తగ్గినట్లే కదా లెక్క. తగ్గింది అంటే దేవుడు ఆల్రెడీ ఈ యొక్క స్వభావం బయలుదేరిన తర్వాత వారు చేసిన దుర్మార్గతను బట్టి ఈ లోకంలో భౌతిక మరణం కూడా అలాగే వచ్చింది. ఇంతవరకు మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ నేను చెప్తున్నాను, ఈరోజు జన్మముతోనే మనిషికి పాపస్వభావం ఉంది. పాపస్వభావం ఉంది కాబట్టే ఆ పాపము
పాపము అనేది ఆదాములో నుంచి బయలుదేరింది. ఆదాములో నుంచి బయలుదేరి ఎవరికి వచ్చింది? కయ్యనుకి. ఆ తర్వాత అలా అలా ఇప్పటి వరకు వస్తుంది అనే మాట మీరు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు అర్థమైంది కదా నేను చెప్పింది. పిల్లలు చిన్నప్పుడే అంతెందుకంటే రోమపత్రికలో మన 7వ అధ్యాయంలో మనం చూస్తే, నేను చేయాలనుకున్న మంచి చేయకుండా చేయగోరని కీడై చేయుచున్న నన్ను చేయడానికి గల కారణం ఏంటంటే నా యందు నివసించు పాపమే. అంటే నా యందు నివసించు పాపం నివసించి ఉంది, ఆల్రెడీ ఉంది. కాబట్టే వారి విషము నాగుపాము విషలాగా ఉంది అంటున్నాడు కదా 58:4 కీర్తనలు మనం చూసాము. అంటే ముందుగానే స్టార్టింగ్లోనే అది ఉంది, ఆ బీజం. అది వయసు పెరిగిన తర్వాత క్రియల్లోకి వచ్చింది. క్రియలోకి రాకముందు జన్మంలో ఆల్రెడీ పాయిజన్ ఉంది. ఇంతవరకు మీరు అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాను, విమర్శగా తీసుకోవద్దు. తర్వాత ఈయన రాంబాబు గారు ఆయన మాట్లాడుతూ వికేఆర్ గారి గురించి వాటి గురించి మాట్లాడుతూ, జన్మతః పాపిని కాదు, ఆయన పాపి కాకపోతే నేను కాదు. ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు, నేను నా తండ్రుల స్వభావాన్ని ధరించుకొని పుట్టినప్పుడు, అలా పుట్టటమే పాపమని నువ్వు అంటున్నప్పుడు, ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు నేను పాపినైతే ఆయన పాపి అవ్వాలి. లేదు లేదు ఆయన పరిశుద్ధుడైతే నేను కూడా జన్మతః పరిశుద్ధుని అవ్వాలి. వికేఆర్ గారు ఇలా మాట్లాడతారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చివరికి జన్మ పాపం ఉంది అని వారు కూడా ఒప్పేసుకున్నారు. ఇది చాలా బాధపడవలసిన విషయము. వారి మాటల్లో ఒక విషయాన్ని నేను మీకు ముందు చెప్తాను. ఆదాము పాపం చేశాడు. ఆ పాపం మూలంగా అందరికీ స్వభావ పాపం అనేది వచ్చింది. పాపం చేసే ఒక స్వభావం అనేది వచ్చింది. ఆదామును దేవుడు కలిగించినప్పుడు అతడు జన్మతః పాపి కాదు అన్నాడు. అతను జన్మతః పాపి కాదు, కానీ అతడు చేసిన పాపమును బట్టి ఆ తర్వాత అందరికీ కూడా స్వభావం, ఆ పాపం చేయాలనే స్వభావం వచ్చేసింది. పాపం చేయాలనే స్వభావం వచ్చింది కనుక జన్మతః పాపే అనే ఒక నిర్ధారణలోనికి, ఒక భావనలోనికి వికేఆర్ గారు వచ్చినట్టు మనకి ఆయన మాటల్లో అర్థమవుతుంది. వికేఆర్ గారి కంటే ముందు ఒక సోదరులు మాట్లాడారు. ఆయన కూడా అనేశాడు, జన్మ పాపం ఉంది అని మేము ఒకప్పుడు లేదనుకున్నాము, ఇప్పుడు ఉంది అని ఖచ్చితంగా చెబుతున్నాము అనేశాడు. ఇప్పుడు వారు మాట్లాడిన మాటల్లో నుంచే ఒక విషయాన్ని మీ ముందు పెడతాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఆదాము జన్మతః పాపి కాదు. ఆయన పాపం చేయటం వలన పాప స్వభావము ఆయన ద్వారా సమాజంలోనికి, అంటే మనుషులలోనికి వచ్చింది. మనుషులలో నుంచి సమాజంలోనికి పాపం అనేది వచ్చేసింది. ఆదాముకి మొట్టమొదట పుట్టినటువంటి పిల్లలు కయ్యను, హేబెలు. కయ్యను వికేఆర్ గారు మాట్లాడినట్లుగా ఆదాము తప్పు చేయటం వలన పాప స్వభావం ఆయన పిల్లలకు వచ్చింది అని అనుకుంటే కయ్యనుకు వచ్చినట్టుగానే కనపడుతుంది ఆయన మాటలను బట్టి. మరి ఆదాము నుంచి పాప స్వభావము, ఆయన పాపం చేసి ఆ స్వభావాన్ని వారసత్వంగా పంచిచ్చాడు అని అంటున్నారు కదా. మరి హేబెలులోనికి ఎందుకు రాలేదు? హేబెలు నీతిమంతుడిని బైబిల్ చెప్పింది కదా. పాపం చేసే స్వభావం కయ్యనులో ఉన్నప్పుడు, కయ్యను హేబెలు ఒకే ఆదాము నుంచి వచ్చినప్పుడు హేబెలులోనికి ఎందుకు రాలేదు? హేబెలు నీతిమంతుడు అని బైబిల్ ఎందుకు చెప్పింది? ఆలోచించండి మీరు. ఇక్కడ దొరికిపోతారు మనకి వీళ్ళు. స్వభావాన్ని పాపంగా ట్రీట్ చెయ్యకూడదని చెప్పడానికి మీ ముందు ఒక బలమైన రెఫరెన్స్, మంచి రెఫరెన్స్ పెడతానండి. చాలా విషయాలు ఉన్నాయి, మంచి రెఫరెన్స్ పెడతాను. ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చూడండి, మీరందరూ కూడా చూడండి. బైబిల్ గ్రంథంలో
హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచన భాగము ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తట దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదట భూమి మీదకి వచ్చినప్పుడు. ఆయన ఏం ధరించుకొని వచ్చాడు అని బైబిల్ చెప్తుంది. చూడండి, ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు అని అంటే ఇప్పుడు ఆదాములో నుంచి వస్తున్న ఆ పాప స్వభావం అంత మీరు చెబుతున్నట్లు యేసుక్రీస్తులోని కూడా వచ్చింది అని ఒప్పుకొని తీరాలి. మీరు చెబుతున్నట్టు స్వభావం పాపమే అయితే యేసుక్రీస్తు కూడా పాపి అని ఒప్పుకొని తీరాలి. ఒప్పుకుంటారా? యేసుక్రీస్తు కూడా స్వభావమే పాపమైతే యేసుక్రీస్తు కూడా పాపి అని ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే ఆయన దేవదూతల స్వభావాన్ని ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ఆయన కూడా పరిశుద్ధుడినే అన్నాడు. సరే తీసేయండి. తర్వాత ఆయన పరిశుద్ధుడా అయితే యేసుప్రభు ఎందుకు రావాలి పరిశుద్ధుడిగా? యేసుప్రభు రావాల్సిన అవసరం లేదు. మనందరూ పరిశుద్ధులు అనుకోండి, ఇంక యేసుప్రభుతో సంబంధం ఏముంది? మారుమనసు పొందాల్సిన అవసరం ఏంటి? రక్షించబడాల్సిన అవసరం ఏంటి? లేదు కదా. ఆయన ప్రాచీన స్వభావము అది పాపం స్వభావం అన్నట్టుగా కాదు, అనేక రకాల స్వభావాలు ఉంటాయని కూడా మాట్లాడారు ఆయన. అయితే నేను అంటున్నాను, చాలా జాగ్రత్తగా ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నాను. ఈయన ఎవరు? హేబెల్ గురించి మాట్లాడారు. హేబేలు నీతిమంతుడిగా ఉన్నాడు. హేబేలులో ఏ పాపం ఉందని ఎక్కడ ఉందా? కాబట్టి ఆయన జన్మంతో పాపం లేదు అని నొక్కాణించారు. ఓకే, బైబిల్లో అది కనిపించలేదు కదా. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నారంటే ఆదాము అనే అతను పాప స్వభావం వచ్చింది, కాదనట్లేదు. ఆదాము తర్వాత మరి కయ్యనికి వచ్చినప్పుడు కయ్యను చంపాడు కదా, అంటే ఆదాములాగా ఆజ్ఞ అతిక్రమించలేదు, కయ్యను చంపాడు కదా, ఆయనది వేరేగా ఉంది కదా అంటూ మళ్ళీ హేబెల్కి కూడా రావాలి కదా, మరి ఇద్దరిలో ఒకరికి రావటం ఏంటి? అందుకని నీతిమంతుడే కదా హేబెల్ అంటున్నాడు. అది ఏ వాక్యం చూపిస్తున్నారంటే ఆయన చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చాలా అద్భుతమైన మాట కనబడుతుంది. దాన్ని ఆయన క్లీన్గా క్రోడీకరించి మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు. ఎవరు? యేసుప్రభు. ఎంత మాత్రం దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాం సంతానం ధరించుకున్నాడు యేసుప్రభు అని చెబుతూ, అంటే యేసుప్రభు కూడా అబ్రహాం సంతానం నుంచి వచ్చాడు అని అంటే మరి ఆదాము పాపం అబ్రహాంలో వచ్చింది, అబ్రహాం సంతానం వచ్చిందంటే యేసుప్రభు వారు కూడా వాళ్ళ నుంచి వచ్చాడు, యేసుప్రభు కూడా పాప్యా అని క్వశ్చన్ వేశారు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? 17వ వచనం చూస్తే అర్థమవుతుంది. అదే హెబ్రీ 2:17 చూస్తే చాలా క్లీన్గా ఉంది, చూడండి. కావున ప్రజలు పాపములకు పరిహారము కలుగుచేయుటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చును. అర్థమైందా? ఆయన అంటే ప్రజల పాపం పరిహారము కలుగు చేయడానికి అబ్రహాము సంతానములో నుంచి వచ్చాడు, వాళ్ళ లాంటి స్వభావంలోకి వచ్చాడు అంటే ఇక్కడ అనొచ్చు. అంటే అబ్రహాము సంతాన స్వభావం పాపం అయితే యేసు పాపిగా వచ్చాడంటే పాపగా కాదు, పాపం పరిహరించడానికి పాపి అయిపోయాడు, అందుకొచ్చాడు. ఇంకో మాట మీకు చదివించడానికి ఇష్టపడతాను, చాలా జాగ్రత్త చూస్తే కొరింథీ రాసిన 2వ పత్రిక మీకు చాలా ఎవిడెన్స్ ఇస్తున్నాను. 11వ అధ్యాయం 21 నుంచి చదువుతున్నాను, చూడండి. పౌలు అంటాడు, మేము బలహీనులమై ఉన్నట్లు అవమానంగా మాట్లాడుచున్నాను. ఏ విషయం మందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయం నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకంగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రీయులా, నేనును హెబ్రీయుడిని. వారు ఇశ్రాయేలులా, నేనును ఇశ్రాయేలుడిని. వారు అబ్రహాం సంతానమా, నేనును అట్టివాడనే. అర్థమవుతుంది మీకు? ఇక్కడ పౌలు అంటున్నాడు, అక్కడ ఆయన చేస్తున్న పనిలో వారు ఎలాంటి వారు అలాంటి వాడినే అంటున్నాడు. ఈయన ఎందుకు ఈ మాట మాట్లాడారంటే నేను ఎక్కడికి వెళితే అక్కడ వాళ్ళతో ఇమిడిపోయి వాళ్ళకి దేవుని గురించి సువార్త చేస్తున్నానని చెప్పిన పౌలు వాళ్ళే యేసు ప్రభువు వాళ్ళ సంతానంలోకి ఎందుకు వచ్చాడు అంటే వాళ్ళు చేసిన పాపమును ఈయన తీసుకుని పాపమును పరిహరించడానికి వచ్చాడండి. 2:17 మీరు చెప్పింది కేవలం అక్కడతో ఆపేశారు. రాంబాబు గారు మీకే అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20
రెండవ వచనం చూస్తాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని, మీరు అన్నారు కదా ప్రాచీన స్వభావం లేక పాప స్వభావం అనేది లేదు అని అన్నారు కదా, అన్ని మంచి స్వభావం అంటున్నారు కదా, అంటే ప్రాచీన స్వభావం వదులుకొని అని అంటున్నాడు కదండి. ప్రాచీనంలో ఒక స్వభావం ఉందని కదా, అదే స్వభావం చెడిపోవు ప్రాచీన స్వభావం అంటున్నాడు. అంటే ప్రాచీనంలో ఉండే స్వభావం ఏంటిది? చెడిపోయే స్వభావం. అలాంటి స్వభావం ఉంది కాబట్టి ఈశ్వరుడు రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఏ స్వభావం ధరించుకోమంటున్నాడు? మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును. అంటే దేవుని పోలిక స్వభావం, నవీన స్వభావం, ప్రాచీన స్వభావం వదిలిపెట్టి నీతి వాటిలో నుంచి వస్తుంది అంటున్నాడు. అర్థమవుతుందా? ఫస్ట్లో నీతి డైరెక్ట్గా లేదండి. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీనిని బట్టి మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ప్రాచీన స్వభావము మోసకరమైనదని చదువుకున్నాం మనం. మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. మోసకరమైన అనగానే మోసకరమైన అంటే ఏంటో తెలుసా మీకు? 12:2 కీర్తనలు అంటాడు, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, అది మోసకరమైన మనస్సు గలవారే అంటాడు అక్కడ. అంటే అబద్ధం ఆట మోసకరమైన మనస్సు అంటున్నాడు. ఆ మనసు ఎక్కడుందన్న ఎప్పుడుంది? 58 కీర్తన 3లో చెప్పినట్టుగా అది ఆల్రెడీ పుట్టినతోనే అబద్ధములు ఉన్నాయి. అంటే మోసకరమైన మనసు ఉంది. మోసకరమైన మనసు ఉందంటే ప్రాచీన మనసు. ప్రాచీన స్వభావం ఉందంటే ప్రాచీన స్వభావంలో జన్మ పాపమే కదా అది. ఇంత క్లీన్గా ఉంది కదండి రాంబాబు అన్న. ఇంకా రాస్తాడు తర్వాత, ఆ మాటను బట్టి మనకేం అర్థమవుతుందంటే మోసకరమైన మనసు అంటే ఏమని చెప్పాను మీకు? అబద్ధములాటం అన్నాను. అబద్ధములాటం ఎక్కడ ఉంది అంటే పుట్టిన తోడనే ఉందన్న. అబద్ధములాడే మనసు గురించి 8:44 యోహాను సువార్తలో ఏమంటాడు? అపవాది అనేవాడు అబద్ధమునకు జనకుడు. అంటే వాడున్నాడు స్టార్టింగ్లో నుంచి మన లోపల. అదే దానిని జన్మ పాపం అంటారండి. మీకు అర్థమవుతుందా? చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే యేసు ప్రభువారు ఎలాంటి వాడో చెప్తున్నాను. రోమపత్రికల 6వ వచనంలో కూడా చాలా క్లియర్గా రాస్తున్నాడు ఈ మాట. చాలా జాగ్రత్తగా మీరు కూడా బైబిల్ ఉన్నవారు తీయండి, చూడండి. ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులం కాకుండుటకు పాప శరీరం నిరర్థకమవునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుతాము. ప్రాచీన స్వభావం ఎవరితో సిలువ వేసుకున్నాం మనం? ప్రాచీన స్వభావం అంటే ఏమని చెప్పాను మీకు? ఇదిగో మోసకరమైన చెడ్డ మనస్సు. మోసకరమైన మనసు అంటే ఏంటి? అబద్ధంలాడే మనస్సు. అబద్ధంలాడటం అంటే ఎప్పటి నుంచి ఉంది? పుట్టడం తోడే ఉందని చెప్పాను. పుట్టిన తోడ ఉంది అంటే జన్మపాపం ఉందనే కదా, లేదని ఎలా అంటారండి మీరు? అర్థమవుతుందా? నేను ఇంకా ముగింపులోకి వచ్చేస్తాను. కొలస్సీ 3:9 వచనంలో మనం చూసినట్లయితే, ఒకరితో ఒకడు అబద్ధములాడకుడి, ఎలా అనగా ప్రాచీన స్వభావమును, అర్థమవుతుందా? ప్రాచీన స్వభావమును అని చెప్తూ దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలిగిన నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన పురుషుడు. ప్రాచీన పురుషుడు అంటే ఎవరు? అపవాదే, అబద్ధమునకు జనకుడే. వాడుచ్చి కూర్చుంటే మరి జన్మపాపం లేదని ఎలా అంటారు మీరు? ఎలా అంటారండి? చాలా క్లియర్గా ఉంది కదా. జన్మ పాపం ఆల్రెడీ ఉంది. దానిని ఎట్టి పరిస్థితుల్లో మనము అశ్రద్ధ చేయకూడదు. అంటే జన్మంతోనే పాపం ఉంది కాబట్టి పాపం అనేది డైరెక్ట్గా క్రియలతో చేయకపోయినా కానీ ఆ స్వభావం ఉంది. ఆ స్వభావం గురించి మీరేమన్నారంటే అది స్వభావం మంచి స్వభావం అంటున్నారు. ఆ అబ్రహాము సంతాన స్వభావం అంటున్నారు. అబ్రహాము సంతాన స్వభావం అంటే పాపిగా ఉన్నట్ట కాదు. యేసు ప్రభు వారు పాపం చేశారేమో అందుకని అబ్రహాం కూడా పాపిని అంటున్నారు మీరు అంటున్నారు. లేదు, దేవుడు ఆయన పరిశుద్ధుడిగానే సృష్టించాడు, యథార్థవంతుడిగానే చేశాడు. అయితే ఆయన ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత బయలుదేరింది ఆ స్వభావం కయ్యంలో నుంచి నరహత్యలోకి తీసుకెళ్ళింది. అంతే. ఇప్పుడు మీకు అసలైన విషయాన్ని తీసుకుని వస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఇంతాక మీరు చెప్పినట్లుగా నీతిమంతుడు అన్నారు. ఎవరిని? ఇప్పుడు రెండో మాట చదివిస్తున్నాను. మత్తయి సువార్త 23:35. నీతిమంతుడని హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య చంపిన బరకియా కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద సిందింపబడిన నీతిమంతుడు రక్తమంతియు మీ మీదకి వచ్చును. ఓకే, నీతిమంతుడైన మాట ఇక్కడ చూసి మీరు ఏమంటారంటే అసలు ఏ పాపం చేయలేదు, జన్మతో పాపం లేదు కాబట్టి నీతిమంతుడైన మాట మాట్లాడుతున్నారు. అయితే నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆయన నీతిమంతుడనే మాట చెబుతూనే ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచన భాగాన్ని చూద్దాం. చాలా జాగ్రత్తగా చదువుతాను, వినండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్ఠ బలి దేవునికి అర్పించెను. దేవుడు అతనిని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను.
ఎప్పుడు నీతిమంతుడయ్యాడు? ఇక్కడ చాలా క్లియర్గా రాస్తున్నమాట. హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు, అర్థమైందా, అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అంటే అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడు. విశ్వాసం బట్టి నీతిమంతుడు, డైరెక్ట్గా నీతిమంతుడుగా రాలేదు గర్భంలో. మీరు అంటారు కదా నీతిమంతుడని, ఓకే కాదనట్లేదు. అయితే గర్భం నుంచి రాలేదు, విశ్వాసం బట్టి నీతిమంతుడు అన్నాడు. తర్వాత అదే హెబ్రీ రాసిన 12వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునకును హేబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చినారు. అంటే హేబేలు కంటే అన్నాడు. హేబేలు పరిశుద్ధుడే నీతిమంతుడు అయ్యి ఉంటే హేబేలు కంటే అనక్కర్లేదు. అంటే ఆల్రెడీ అతనిలో కూడా లోపం ఉంది. అది జన్మంతోనే లోపం ఉంది, పాపం ఉంది. ఆ పాపం ఉంది కాబట్టి విశ్వాసం బట్టి తర్వాత నీతిమంతుడు అయ్యాననే అర్థం కదా. అంటే హేబేలు కంటే ఇంకా శ్రేష్టమైనది యేసు ప్రభు. అర్థమైంది మీకు? అంటే హేబేలు యేసుతో సమానం కాదు. మనం ఎవరు కూడా పరిశుద్ధులం కాదు, మనం ఎవరు కూడా నీతిమంతులు కాదు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని చాలా క్లియర్గా ఈ మాటలు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన ప్రకటన 6:10లో మనం చూస్తే అక్కడ ఆ ప్రతిదండం చేసే సందర్భం భలే అద్భుతంగా ఉంటుంది. ఆ మాట కూడా మీకు చదివి ఆ తర్వాత ముగించేస్తాను. చాలా జాగ్రత్తగా చూడండి. 5వ ముద్ర విప్పిన తర్వాత అంట దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్షి నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచి తిని అని చెప్పి యోహాను చెప్తూ అక్కడ ఏమని రాస్తుందంటే, వారు కింద ఉన్నవారు, చనిపోయిన వారు, బలిపీఠం కింద ఉన్నవారు ఆత్మలు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ముందువని బిగ్గరగా కేకలు వేసిరి అన్నాడు. మా రక్తము నిమిత్తము భూనివాసులకు అంటే బలిపీఠం కింద ఉన్నారంటే చనిపోయిన వారి యొక్క రక్తం మొరపెడుతుంది. ఇప్పుడు హేబేలు రక్తం కూడా మొరపెట్టింది కదా. అంటే హేబేలు రక్తం నాకు మొరపెట్టింది కాబట్టే మీ తమ్ముడు రక్తం నాకు మొరపెట్టిందని చెప్పి కయ్యంతో అంటున్నాడు కదా దేవుడు. ఇక్కడ ఏమైనా మొరపెడుతున్నాయి రక్తాలు అంటే భూనివాసులకు ఇంకా మాలాంటి వాళ్ళు చంపేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళని ఇంకా ప్రతిదండన ఎందుకు చేయకుండా ఉంటావు అని అంటున్నాడు. అంటే హేబేలు కూడా ప్రతిదండన చేయమని కోరుతున్నాడు కదా. అంటే ప్రతిదండన చేయమని అంటున్నాడంటే తనలో కూడా ఏదో విధంగా యేసుప్రభు అంత పరిశుద్ధంగా క్షమించే గుణం లేదనే కదా. లేదని కాబట్టి ఆయన పుట్టుకతో నీతిమంతుడు కాదనే కదా. పుట్టుకతో నీతిమంతుడు కాదు కాబట్టి మధ్యలో విశ్వాసం బట్టి నీతిమంతుడు అయ్యాడు కాబట్టి హేబేలు కూడా ఏదో లోపం ఉంది. ఆయన కంటే శ్రేష్టమైన పలుకు యేసు ప్రభు మాత్రం పరిశుద్ధుడు. ఆయన మాత్రమే ఏ మాత్రం జన్మ పాపం కూడా లేకుండా వచ్చాడు. అది ఇక్కడ ఆన్సర్. అందరూ కూడా అర్థం చేసుకోండి. మీకు ఈ వాక్యం కనుక నిజంగా ఆత్మీయంగా వాక్య ప్రకారంగా ఉంటే మీరుతో పాటు అనేక మందికి షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.